హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు సండే మా పాప గోరింటాకు పెట్టమని అడిగింది. అందుకని నేను కోసుకొచ్చి శుభ్రంగా ఆ చిగురు అనేది కోసుకొచ్చేసి ఏమైనా కొమ్మలు ఉంటే తీసేసేసి ఇదిగోండి వడలు పెట్టాను కదా. దీన్ని మిక్సీకి వేయాలి. మిక్సీకి వేసే ముందు ఇదిగోండి, ఇది లిక్విడ్ అనమాట. ఇది గోరింటాకులో వేసుకోవాలి. ఈ లిక్విడ్ అనేది. దీన్ని నేను ముందే కాసి చల్లారి పెట్టాను. అంటే వేడిది మిక్సీకి వేయకూడదు కదా, వేడిది అనేది మిక్సీకి వేయకూడదు. అందుకని కాసి చల్లారి పెట్టాను. ఇప్పుడు వడకడుతున్నాను దీన్ని అనేది వడకట్టేసేస్తున్నాను. మీరు నీళ్లు పోసుకుంటారు కదా గోరింతాకు మిక్సీకి వేసేటప్పుడు, అట్లా నీళ్లు పోసుకోకుండా ఈ లిక్విడ్ అనేది తయారు చేసుకుని ఆ వచ్చిన రసం ఏదైతే ఉందో ఆ రసాన్ని మనం గోరింతాకులో వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి, ఇది రసం. చూడండి, ఇలా ఉండిద్ది. ఈ రసాన్ని మనం గోరింటాకులో వేసుకోవాలి. చూపిస్తాను నేను మీకు ఎట్లా ఏంటి అనేది. ముందు ఇలా వడలు పెట్టేయండి. అప్పటికప్పుడు కోసుకొచ్చేయండి, మిక్సీ వేసుకోవచ్చు. కానీ నేను కొంచెం పని ఉందలే, ఇంట్లో పని అవ్వలేదని పని చేసేసుకున్నాను చెప్పి ఎండలో పెట్టేసాను అనమాట. తర్వాత వేద్దాం. మొత్తం ఒకసారి నలగదు కదా. ఇదిగోండి, ఈ లిక్విడ్ అనేది వేసుకోవాలి. మనం ఏదైతే తయారు చేసామో అది. చూడండి, అదిగో ఎక్కువ వేసుకోవద్దు, లూజ్ అయిపోయిద్ది. నేను ఇందాక నిమ్మకాయ పిండలేదనమాట. లిక్విడ్ తయారు చేసేటప్పుడు నిమ్మకాయ పిండుకోవాలి, కానీ నేను పిండలేదు, ఎందుకు లేదని. ఇప్పుడు నేను ఈ గోరింటాకులో పిండుతున్నాను. విత్తనాలు తీసేయండి, నిమ్మకాయ అనేది పిండేయండి. ఓకేనా? రండి, చూడండి, నిమ్మకాయ అనేది పిండాలి. విత్తనాలు తీసేయండి. విత్తనాలు నలగవు. మనం పెట్టుకునేటప్పుడు మళ్ళీ అవి అక్కడ ఉన్నాయి అనుకోండి, అది అట్లాగే పండకుండా ఉండిపోయింది. విత్తనం అనేది తీసేయండి. ఇదిగోండి, 3 గింజలు తీసేసాను. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టాలి. మిక్సీ అనేది పట్టాలి. ఇది మెత్తగా పట్టిన తర్వాత నేను మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, కచ్చాపిచ్చగా నలిగింది కదా. ఇది మొత్తం చాట్లో ఉండాలి, మొత్తం వేసేసాను. ఇది కచ్చాపిచ్చగా నలిగింది కదా. ఇంకొంచెం రసం పోస్తున్నాను. మనం ఏదైతే లిక్విడ్ తయారు చేసుకున్నామో ఆ లిక్విడ్ అనేది నేను దీంట్లో మొత్తం పోసేసాను. ఇక నీళ్ళు అనేది వేయకూడదు, ఈ లిక్విడే వేసుకోవాలి. మళ్ళీ మిక్సీ బట్టి నేను మీకు చూపిస్తాను. మిక్సీ పెట్టేటప్పుడు ఎందుకు చూపించలేదంటే మా మిక్సీ బాగా మోత వచ్చింది, అందుకని చూపించలేదు ఫ్రెండ్స్. మళ్ళీ మిక్సీ బట్టి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, దీంట్లోది చిన్న మిక్సీకి వేసాను అనమాట. చిన్న మిక్సీకి వేసాను, దగ్గరకు తీసుకురమ్మా. చూడండి, చిన్న మిక్సీకి వేసాను. అంత గోరింతాక ఎంత అయింది. ఇప్పుడు దీంట్లో ఇంకొంచెం నలగాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం మజ్జిగ పోసుకోవాలి. మనం చేసిన లిక్విడ్ అండ్ అలాగే కొంచెం మజ్జిగ పోసుకుని ఇప్పుడు మిక్సీ పెట్టేస్తాను. ఇప్పుడు ఇక మెత్తగా నలిగిపోయింది. తర్వాత పాప పెట్టేటప్పుడు నేను మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నలిగిపోయింది మెత్తగా. తీసేసేస్తున్నాను. చూడండి, నీట్గా తీసుకున్న వెంటనే మిక్సీ జార్లు కడిగేసుకోండి. ఒకసారి నార్మల్గా సబ్బు పెట్టి రుద్దేయండి. తర్వాత కొంచెం సరిపేసేసి నీళ్ళు పోసి మళ్ళీ మిక్సీ ఆడించండి. దాని లోపల ఏదన్నా ఉంటే వచ్చేసింది. తర్వాత మనం పప్పు వేసుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు. వెనకైతే నూరే వాళ్ళవి. చూడండి, అప్పుడే నా చెయ్యి అనేది పండిపోయింది. ఆ లిక్విడ్ మూలనే పండిపోయింది. పిల్లలు ఎక్కువసేపు ఉంచుకోమన్నా ఉంచుకోరు. ఇది పెట్టుకుని ఒక్క పావు గంట ఆ చెమ్మంతా ఆరిపోయేదాకా ఉంచితే చాలు, నల్లగా పండిపోయింది ఫ్రెండ్స్. మీరే చూస్తారు కదా, నేను ఇప్పుడు పాపకు పెడతాను కదా, చూస్తారుగా. ఇంకా మీరు గోరింటాకులోనే కలపవసరం లేదు. ఆ లిక్విడ్ అనేది ఎన్నా పౌడర్ ఉండేది కదా, దాంట్లో కూడా కలుపుకోవచ్చు. ఎన్నా పౌడర్లో కూడా కలిపి పెట్టేసేయచ్చు పిల్లలకి. పెద్దవాళ్ళమైన మనం డిజైన్ వేసుకోవచ్చు. ఇంకా ఎన్నా పౌడర్ అనుకోండి, దాంట్లో డిజైన్ వేసుకోవచ్చు. అది మెత్తగా పొడిలాగా ఉండేది కదా. ఈ లిక్విడ్ దాంట్లో కొంచెం సరిపోను థిక్గా కలుపుకుని వేసేసుకోవటం. ఓకేనా ఫ్రెండ్స్? గోరింటాకు రెడీ అయిపోయింది. ఇప్పుడు పిల్లలకు పెట్టి నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు పిల్ల కాళ్ళకి చేతులకి పెట్టి చూపిస్తాను. వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు. పిల్లలు పెడతామంటే పిల్ల తీస్తూ ఉండిద్ది. తర్వాత మొత్తం పెట్టిన తర్వాత నేను చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? దమ్మ చిన్న పిల్లకి పెడుతుంటే పిల్లే తీస్తుంది. పలుసగా పెట్టండి, బాగా పలుసగా పెడితే తొందరగా పిల్లలకు పండిద్ది అనమాట. తడి చేసుకుంటా. అందుకే నేను వేసేటప్పుడే కొంచెం గట్టిగా వేసాను అనమాట. ఇలా తడి చేసుకుంటా పెట్టడం మూలాన ఏమైందంటే తొందరగా పండిద్ది పిల్లలకి, పలుసగా పెట్టడం మూలాన.
ఇలా దగ్గరగా తీసుకొచ్చి చూపించు. నన్ను కాదు, పెట్టే చూపించు. పెట్టేదే చూపిస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఇలా పెట్టుకుంటా వెళ్ళాలి. ఇలా ఒక లేయర్ లాగా పెట్టుకుంటా వెళ్తుంటే అది జరుగుతూ ఉండిద్ది. మనం అసలు దాన్ని కదపన అవసరం లేదు. ఒక్కసారి ఒక శుద్ధ పెట్టేసామనుకోండి కాలుకి, అది జరుపుకుంటే ఇది ఇలా వెళ్ళిపోవటమే. ఇలా లేయర్ లాగా కొంచెం తడి చేసుకుంటా ఉండండి. ఆపుతుకోండి. ఇలా తడి చేసుకుంటా ఒక లేయర్ లాగా. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా ఒక లేయర్ లాగా పల్చగా పెట్టండి. మనం లిక్విడ్ తయారు చేసాం కాబట్టి ఇది చూడండి, నా చెయ్యి కూడా అప్పుడే ఎల్లో కలర్లోకి వచ్చేసింది. ఇంకా మీరు అప్పటికప్పుడు ఫ్రెష్గా కోసుకొచ్చి ఆకు పెట్టేయచ్చు. నిన్న నాకు వాన పడింది. ముసురప్పుడు పిల్లలకు గోరింతాకు పెట్టబాకండి, జలుబులు చేసుకొస్తాయి. చూడండి, ఒక పక్కలో పెట్టేశాను. ఇంకో పక్క పెట్టిన తర్వాత నేను మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎలా పెడుతున్నాను. ఆ పక్క పెట్టేశాను కదా, ఈ పక్క పెడుతున్నాను. ఇలా పల్సగా పెట్టండి. ఇలా అనుకుంటా వస్తుంటే ఇది వచ్చేసిద్ది, పక్కకు జరిగిపోయిద్ది మనకి ఈజీగా. బాగా పల్సగా పెట్టుకోండి. పిల్లలకి మందంగా పెట్టామనుకోండి ఆరటానికి టైం పట్టిద్ది, పండటానికి టైం పట్టిద్ది. నిన్న ముసురు లేకపోతే కోసుకొచ్చిన వెంటనే పెట్టేసేసేదాన్ని. నిన్న మాకు వాన పడిందనమాట. ఎప్పుడైనా పిల్లలకైనా మనమైనా పెట్టుకునేటప్పుడు అరికాళ్ళకు పెట్టుకోండి గోరింతాకు, ఆయుష్ పెరిగిద్ది. వెనకటి కాలం నుంచి మన పెద్దవాళ్ళు చెప్పింది నేను చెప్పాను మీకు. మా పల్లెటూరులో అలాగే చెప్తామండి, అలాగే పెట్టుకుంటాం కూడా. చూడండి ఎంత పల్చగా పెట్టుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఈ ఏళ్ళ మీద కూడా నేను పెడతాను, మీరు చూతురుకొని. ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంది, మందంగా ఉంది. ఇలా కొంచెం ఏళ్ళు తడి చేసుకుంటూ పెట్టండి. ఓకేనా? తడి చేసుకోవటం మూలాన ఏమైందంటే జరిగిద్ది గోరింతాకు. మనం అనే కొన్నిని చక్కగా జరిగిద్ది. పిల్లలకి ఇలా సెలవులప్పుడు పెట్టండి. దీపావళి దగ్గరకు వస్తుంది కదా, దీపావళికి పెట్టండి చక్కగా పిల్లలకి. ఎలాగో అమ్మమ్మ వాళ్ళ ఇళ్ళకి వెళ్తారు కాబట్టి పల్లెటూర్లకి మీరు అక్కడ వాళ్ళు పెడతారు. మేము ఎప్పుడు పల్లెటూరులోనే ఉంటాం కాబట్టి ఎప్పుడు పెట్టుకుంటూనే ఉంటాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా పెట్టేశాను కాలికి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అరికాలికి పెడతాను పాపకి. ఆపేమ్మా. కాలికి పెట్టేశాను ఫ్రెండ్స్, అరికాలికి కూడా పెట్టేశాను అనమాట. ఇప్పుడు మనకు అందినంత ఒటికి ఈ చివరి పెట్టేయాలి ఫస్ట్. మళ్ళీ అటు తిప్పుతూ ఉంటాం కదా, అది నేను పద్దాకు తడి చేసుకునే పెట్టుకుంటున్నాను పిల్లకి. వేసేటప్పుడే గట్టిగా వేయండి, తర్వాత పల్సగా ఇలా అద్దండి కాళ్ళకి. ఇలా అద్దుకుంటా ఇలా థిక్ లేయర్గా చూడండి. థిక్ లేయర్ కాస్త పల్సగా వచ్చేస్తుంది. మందంగా ఉన్నదంతా పల్సగా వచ్చేసిద్ది. గోరింతాకు పెట్టుకోవటం మూలాన వేడంతా లాగేసిద్ది ఫ్రెండ్స్. పిల్లల ఒంట్లో ఉన్న వేడంతా కూడా లాగేసిద్ది. మనమైనా సరే పెట్టుకోండి, ఎంత చల్లగా ఉండిద్దో. వేడంతా లాగేసిద్ది అనమాట. బాగా చల్లదనాన్ని ఇచ్చిద్ది గోరింతాకు. నెలకు ఒక్కసారి అన్నా 2 సార్లు అన్నా పెట్టుకోండి మీరు. ఓకేనా? చూడండి, ఇలా శుద్ధ పెట్టేసాను కదా, ఇలా పెట్టేసిన దాన్ని ఇలా తడి చేసుకుని ఇలా వత్తండి. ఇలా ఒత్తుకుంటా మెల్లిగా అల్లుకుంటూ రావాలి. చాలా సింపుల్ ఫ్రెండ్స్. కాకపోతే మెత్తగా వేయండి, మీకు నలిగినంత మెత్తగా. గంధం లాగా నేను చెప్పను, ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా వేయండి. ఆ లిక్విడ్ పోసి వేయండి. మనం ఏదైతే తయారు చేసామో ఆ లిక్విడ్ అనేది పోయాలి. ఇలా పెట్టమన్నా కాళ్ళు నార్మల్గా పెట్టేసి ఇంకా అది వెరీ గుడ్. బూట్లు మా అమ్మ అనిద్ది, మా చిన్నపిల్లమ్మ నా కాళ్ళకు బూట్లు వేయమ్మా, బూట్లు అనిద్ది. గోరింతాకు బూట్లు అనమాట ఇవి. అంతేనండి, చాలా సింపుల్గా పెట్టుకోవటమేనండి. బాగా పల్సగా పెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, కాళ్ళకి పెట్టేశాను, అరికాళ్ళలో కూడా పిల్లకి పెట్టేశాను. మీకు చూపిస్తున్నాను. కింద పెట్టరా కాళ్ళు, కిందకి పెట్టు కాళ్ళు, కింద కానీ బాగా. చూడండి, 2 కాళ్ళు దగ్గర కాళ్ళు పెట్టరా కొంచెం.
చూడండి 2 కాళ్ళు ఎలా నీట్గా పెట్టాను. ఆ ఏళ్ళకి కూడా పెట్టేసేస్తాను. నీట్గా పెట్టేసేసి మధ్యలో చుక్క పెడితే చక్కగా పిల్లలకి చల్లగా ఉండిద్ది, అలాగే బాగా పండిద్ది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చేతులకు పెడతాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చేతులకు పెడుతున్నాను పిల్లకి. ఇలానే చేయటం. ముందు ఏళ్ళకు పెట్టేసేయాలి. నేను డిజైన్ అయ్యేం వేయట్లేదు. డిజైన్ అయ్యేం వేయకుండా చక్కగా సింపుల్గా చూపిస్తున్నాను మీకు. మేము ఎలా పెట్టుకుంటానో అలాగే పెడుతున్నాను ఈరోజు పాపకి. ఎప్పుడైతే కోన్ లాగా తయారు చేసేసి చక్కగా పెట్టేదాన్ని. నాకు అంత బాగా కూడా డిజైన్లు రావు. సింపుల్గా చుక్కలు పెట్టేస్తాను, లేదంటే కోన్ ఒక పేపర్లో కోన్ లాగా పెట్టేసేస్తాను. ఓకేనా? తడి చేసుకోండి చక్కగా. చెయ్యి అనేది అద్దండి, చెయ్యి అనేది ఇలా తడి చేసుకోవటం మూలన నున్నగా ఉండిద్ది. వెనక్కి తిప్పున్నాను. ఏళ్ళు బారు పెట్టైనా, ఏళ్ళు బారుకి బాగుండిద్ది. ఇలా ఎక్స్ట్రా ఉండదంతా తీసేయండి, ఈజీగా వచ్చేసిద్ది మీకు. చూసారా ఎలా వచ్చేసింది? మళ్ళీ ఇలా ఒత్తుకుంటుంటే అక్కడ కవర్ అయిపోయింది. సింపుల్. ఆపండి. ముందు ఆ టీవీ సౌండ్ తగ్గించేసి. కుదిరినప్పుడు వదిలేసేయి, కుదిరినప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఇలా పెట్టుకుంటూ వెళ్ళటమే. నేను చేయి మొత్తం పెట్టేసిన తర్వాత చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, పిల్ల చేతికి ఎలా పెట్టానో నేను. చాలా సింపుల్గా పెట్టేసేసాను. చూడండి, చేయి సరిగ్గా పెట్టలకి. ఓకే, చూడండి ఎలా పెట్టాను. నాకు కుదిరినట్టు నేను పెట్టాను. నాకు అంతగా డిజైన్లు రావు. పెట్టాను, కాకపోతే ఒక్కొక్కసారి నార్మల్గా పెన్నుతో డిజైన్ వేసేసి పెడతాను. ఇప్పుడు ఆ చేతికి అలాగే పెడతాను, డిజైన్ లాగా. ఏదో లైట్గా వచ్చే ఫ్రెండ్స్ నాకు. కానీ ఈ గోరింతాకు మాత్రం బాగా పండిద్ది. చూడండి ఫ్రెండ్స్, పెడతా ఉంటుంటే పండిపోయింది నా చెయ్య. చూసారా ఎర్రగా వచ్చేసింది. ఆ చేతికి కూడా పాపకు పెట్టిన తర్వాత చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, పిల్ల కాళ్ళకు పెట్టాను గోరింతాకు అనేది. ఫుల్ అరికాళ్ళకు కూడా పెట్టేయమందుతాను, అందుకని పెట్టేసేసాను. ఇప్పుడు చేతులు చూపిస్తాను. చూడండి, ఒకదానికేమో చందమామ చుక్కలు పెట్టాను, ఒకదానికేమో స్టారు చందమామ పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, నాకు వచ్చిన విధంగా పెట్టాను. స్టార్ వేసాను. ఇదేమో స్టార్ లాగా అనమాట, ఇదేమో చందమామ చుక్కలు. ఆల్రెడీ అప్పుడే నేను ఎందుకు అంత గట్టిగా రుబ్బానంటే చక్కగా పిల్లలకు తొందరగా ఆరిపోయింది. ఆల్రెడీ నేను పెడతానే ఉండానే ఆరిపోయింది. ఇది పైగా బాగా పండిద్ది. మీకు ఎలా అదిగోండి నా చేయి చూడండి, ఎలా పెడతానే ఉండాలని పండింది. అందుకని బాగా పండిద్దని చెప్తున్నాను నేను. ఓకేనా ఫ్రెండ్స్? పాప కడిగేసిన తర్వాత చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, పాప కాళ్ళు ఎలా ఉన్నాయో. పాప కాళ్ళు చూడండి అసలు ఎంత బాగా పండినాయో. గోరింతాకు పెట్టాం కదా మనము. అదిగో చూడండి, అస్సలు చాలా అంటే చాలా బాగా పండిందిరా లక్కీ. నీకు ఎలా ఉందో కానీ, మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ ఫ్రెండ్స్, అసలు రియల్గా చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగా పండింది. అంత సూపర్గా కేవలం ఆ లిక్విడ్ మూలనే అంత బాగా పండింది. చేతుల కన్నా కాళ్ళు బాగా. చూడండి ఫ్రెండ్స్, చేతులు చూడండి, చేతులు కూడా ఎంత బాగా పండినాయో. నేను చీకట్లో చూపిస్తున్నాను మీకు తెలియాలని. అసలు ఎంత బాగా పండినాయి అంటే అంత బాగా పండినాయి చేతులు కూడా. నాకు డిజైన్ పెట్టడం కుదరలేదు కానీ పిల్లకి మాత్రం చాలా అంటే చాలా బాగా పండినాయి. ఓకేనా ఫ్రెండ్స్? పిల్ల అసలు పెట్టింది అక్కడ ఉంచుకోకుండా దాన్ని ఏదేదో చేసిన అవతలు చెయ్య స్టార్ లాగా పెట్టించుకుని. చూడండి, అది చూడండి ఎట్లా చేస్తుందో. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా అంటే చాలా బాగా పడినాయి.